హాయ్ అండి, హోప్ యూర్ డూయింగ్ గుడ్. ఈరోజు మా తోటలో కొన్ని రాడిషెస్ కోద్దామని వచ్చానమాట. కోద్దాం అంటే లోపల నుంచి తీద్దామని అర్థం. ఏంటంటే లోపల ఇంకా లేతగా ఉన్నాయండి, కానీ ఇవేంటంటే డెన్స్గా వచ్చేసి గింజలు ఎక్కువ వేసేసినట్టున్నాను. డెన్స్గా వచ్చేసి మరి దగ్గరగా ఉన్నాయి. సో బలం ఎక్కువ రాదు. అందుకని సాంబార్లో వేద్దాం అనుకుంటే ముల్లంగి లేదు కాబట్టి చిన్నవే లేతగా ఉంటే రుచిగా ఉంటాయని నేను చిన్న ముల్లంగి తీసాను. అంతేకాకుండా దానికి ప్లేస్ కూడా కొంచెం ఉండటం, మిగిలినవి బాగా వస్తాయని కొన్ని తీసేస్తున్నాను అనమాట. ఇంకా చిన్నగానే ఉన్నాయి కానీ చక్కగా లేతగా ఉన్నాయి అనమాట. మీరు సరిగ్గా లోపల నుంచి తవ్వి తీయకపోతే మాత్రం సగానికి కట్ అయిపోతాయండి. సో మంచి కొద్దిగా లూజ్ వాటర్ పోసుకొని లూజ్ అయిన తర్వాత అప్పుడు ముల్లంగి తీయడానికి ట్రై చేయండి. ఇది తెల్ల ముల్లంగి అనమాట. సో ఇంకా రెడ్ ముల్లంగి కూడా వేసాను. ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇంకా తీయంలేండి, వదిలేస్తాను. ఒక 4 అయితే తీసాను. ఇంకా రెడ్, దీని ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇది రెడ్ ఎర్ర ముల్లంగి అండి. ఇవి కూడా చిన్నగానే ఉన్నాయి, కానీ ఎక్కువ గింజలు వేసేయడం వల్ల దగ్గరికి పెరిగినాయి. సో ఇవి కూడా ఇంకా కోస్తా అనమాట. చిన్నగానే ఉన్నాయి ఇవి కూడా. ఇదిగోండి కట్ అయిపోయిందండి. అదే గట్టిగా ఇట్లా తీస్తే కట్ అయిపోతుంది. ఇదిగోండి ఒక 4 తెల్ల ముల్లంగి, ఒక 2 ఎర్ర ముల్లంగి వచ్చింది.